ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లి శివార్లో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కనిపించాయి. మృతుణ్ణి వలస కూలీగా పోలీసులు అనుమానిస్తున్నారు. బండరాళ్లతో కొట్టి చంపినట్లుగా పోలీసులకి ఆనవాళ్లు లభించాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ములుగు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లి శివార్లో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అసలు ఆ డెడ్ బాడీ ఎవరిదిగా గుర్తించారు? ఎవరు అక్కడ చంపి పడేసి ఉంటారు? డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఆ డెడ్ బాడీకి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ములుగు జిల్లాలో ప్రస్తుతం ఇప్పుడు ఈ గుర్తులేని మృతదేహాలకు సంబంధించి ఒక కలవరం అయితే కొనబడిన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా సంబంధించినటువంటి పోలీసులు ములుగు మండలం బండారుపల్లి సంబంధించినటువంటి శివారు దగ్గర మృతదేహానికి సంబంధించి దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరు ఈ మృతదేహం ఎప్పుడు ఇక్కడ లభ్యమైంది, ఎవరు మొదటగా చూశారంటూ కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బండారుపల్లి ఆ శివారు ప్రాంతం అంతా కూడా పోలీసుల దర్యాప్తు అవచ్చు, పోలీసులు ఎవరైనా అనుమానితులు కావచ్చు, ఎవరైనా కొట్టి చంపి హత్య చేసి ఉంటారన్నటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత పూర్తిగా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి దర్యాప్తు తర్వాతనే ఇతరు ఎవరు, ఈ మృతదేహం ఎక్కడిక్కడ లభ్యమైంది, ఎందుకు తీసుకొచ్చేసారు, లేదంటే ఎందుకు ఎటువంటి కారణాల రీత్యా హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయో పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాతనే పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా ఆ సంఘటన స్థలాన్ని కనుక పోలీసులు గమనించిన తర్వాత చూస్తే ఆ బండరాయితో తలను బాధి మొత్తం కూడా హత్య చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మృతదేహానికి సంబంధించి కూడా స్థానికంగా వచ్చి పోలీసులు మాత్రం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కూలి ఇక్కడికి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నారు. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా లేదంటే ములుగు జిల్లా వాసిగా తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కొత్త ఫేస్కు కనబడేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఫేస్ అంతా కూడా మొత్తం బ్లడ్తో నిండిపోయి తల అంతా కూడా రాళ్లతో బాధినటువంటి నేపథ్యంలోనే ఎవరు అనేటువంటి గుర్తించలేకపోతున్నట్టు కూడా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే క్లూస్ టీం అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ సంఘటన స్థలాన్ని అంతా కూడా మొత్తం పరిశీలించి ఎవరు ఎటువైపు నుంచి వచ్చి ఉంటారా, లేదంటే ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఎవరైనా వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉందా, లేదా లోకల్ వ్యక్తి, లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అంటే కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా హత్యలు ఈ మధ్య జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల వరంగల్ నగరంలో సంబంధించినటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి సంబంధించి ఒక కేవలం నగదు బంగారానికి సంబంధించిన విషయంలోనే హత్య చేసి కారులో మృతదేహాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన మరొక ముందే మళ్ళీ ఈరోజు ములుగు మండలం బండారుపల్లి శివారు దగ్గర మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా అయితే ఎందుకు ఇంతగా హత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరిగిన కారణాలు ఏంటి, భూవిధులకు కారణమా, లేదంటే ఇంకేమైనా అక్రమ సంబంధాల కారణమా, లేదంటే ఇంకే ఆర్థిక లావాదేవీల సంబంధాలు ఉంటాయా, ఎందుకు ఇంతగా ఎవరు రెచ్చిపోతున్నారు, గుర్తెలేని డెడ్ బాడీ అంటే కూడా మొదటగా పోలీసులకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత హత్యగా పోలీసుల దర్యాప్తు కొనసాగిన నేపథ్యంలోనే హత్యగా ఆ కేసులన్నీ కూడా తేల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా కేసులు ఇలా మృతదేహాలుగా లభ్యమై తర్వాత హత్య చేసినట్టుగా పోలీసుల నిర్ధారణ జరిగింది. పరిస్థితి మరి ఇప్పుడు బండారుపల్లి శివారు దగ్గరటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారా లేదంటే ఇంకేతర కారణాలు ఉన్నాయా లేదా ఎవరైనా కొట్టి చంపి ఉంటారో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ములుగు జిల్లా సంబంధించిన పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాతనే పూర్తి వెల్లడించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.